ఉచిత చేప పిల్లల సరఫరాను అక్టోబర్ నెలలో చేపట్టేందుకు రాష్ట్ర మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. చేప పిల్లల పంపిణీ పథకానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా వచ్చే నెలలో గుత్తదారులను ఎంపిక చేసి నీటి వనరుల్లోకి చేప పిల్లలను విడుదల చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది 100 కోట్లతో 85.35 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నెలలోనే చేప పిల్లల పంపిణీ జరగాల్సి ఉన్న ఈ ఏడాది ఆలస్యమైంది. జూలైలో టెండర్ల ప్రక్రియను చేపట్టింది. 27 జిల్లాల్లో 84 మంది టెండర్లు వేశారు. ఆయా గుత్తదారులకు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలున్నాయా లేవా అని ఈ నెల 20 నుంచి తనిఖీలు చేపట్టారు. గుత్తదారుల్లో 7కి ఉత్పత్తి కేంద్రాలు లేకున్నా టెండర్లు వేశారని గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన గుత్తదారులపై తనిఖీలు సాగిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు తనిఖీలు అనంతరం వచ్చే నెలలో ఫైనాన్స్ బిడ్లను ఆమోదించిన తర్వాత చేప పిల్లల పంపిణీకి ఒప్పందం చేసుకుంటారు. అక్టోబర్ నెలలో చేప పిల్లలను తెప్పించి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లో వేయిస్తారు. చేప పిల్లల పంపిణీలో ఈసారి జాప్యం జరిగింది. ఇంకా వర్షాలు పడడంతో అక్టోబర్ నెలలోనూ సరఫరాకు ఇబ్బంది ఉండదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.